ట్రంప్ 1.0 చూసిన తర్వాత 2.0 ఎలా ఉంటుందో పెద్ద ఊహించడం కష్టం కాదు. మామూలుగా ఏంటంటే జనరల్గా రాజకీయాల్లో చాలామందికి ఉన్న అభిప్రాయం, ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే రాజకీయ నాయకుల తీరు బట్టి వాళ్ళు చెప్పింది చేయరు. ఎలక్షన్లో ఒకటి చెబుతారు, ఎలక్షన్ అయిన తర్వాత వేరే చేస్తారనేది జనం కూడా డిసప్పాయింట్ అయి చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం. డిసప్పాయింట్ అయ్యారు రాజకీయ నాయకులతో చాలా. కాబట్టి ఏ రాజకీయ నాయకుడైనా తన మాట నిలబెట్టుకుని అలాగే ఉంటాడని ఎవరు అనుకోరు. కానీ ట్రంప్ 1.0లో దరిదాపుగా అలా ఉండడానికి ప్రయత్నం చేశాడు ట్రంప్. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JBR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JBR. అంటే అది మంచి కాదు అక్కడ. అంటే ఒక చెడ్డ పని చేస్తానని చేస్తున్నాడు. మంచి పని చేస్తానని చేస్తే దట్ ఈస్ గుడ్, మాట నిలబెట్టుకోవటం. కానీ చెడ్డ పని చేస్తానని చెప్పి ఆ మాట నిలబెట్టుకుంటే చెడ్డవాడు మంచివాడు అవ్వడు కదా. చెడ్డ పని చేసేవాడు మంచివాడు అవ్వడు. చెడ్డ పని చేస్తానంటున్నాడు, చేశాడు ఫస్ట్ టైం కూడా. ఈసారి రెట్టించిన వేగంతో చేస్తున్నాడు. ఇక లాస్ట్ టైం బహుశా ఇది అనేది. కానీ ఏజ్ కూడా పెరుగుతుంది కదా, 73, 74 ఉన్నట్టున్నాయి. ఏజ్ బిడెన్ వయసు కాస్త ఎక్కువేనేమో. అందుకని ఏంటంటే ఈసారి ఇంకా వేగంగా చేస్తున్నాడు. ఇప్పటికే మీరు ఈ నెల జనవరి నెలలోనే చూస్తే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్, ఇన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అంటే సెనేట్ కాంగ్రెస్తో నిమిత్తం లేకుండా తన ధోరణిలో తన ఆర్డర్లు ఇచ్చుకోవడం. అమెరికా అధ్యక్షుడు అంటే ఈ సెనేట్ కాంగ్రెస్లో ఆమోదం పొందాలి, అలాగే కోర్టు కేసులు అవ్వకూడదు, కోర్టులో నిలబడాలి. ఇన్ని ఉన్నాయి. కానీ ఇన్నున్నా కానీ రికార్డు నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చింది ట్రంపే ఇంత చరిత్రలో అమెరికా అధ్యక్షులు అందరికంటే. 73 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్. ఇవాటికి కరెక్ట్గా కొంచెం విచిత్రంగా కనపడేది ఏంటంటే ఈరోజు మనం మీతో ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు నేను పోయిన నెల 20వ తారీఖు ఆయన అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. జనవరి 20వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే దాదాపు నెల రోజుల సమయం. నెల రోజులకి 73 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చాడు, రికార్డు స్థాయి. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో చాలా కోర్టులో పడ్డాయి, కోర్టు కేసులు ఉన్నాయి. దానిలో కొన్నేమో ఆయన మాట్లాడుతున్నాడు కానీ నిజంగా జరిగేవి కాదు. అమెరికా ప్రజల్ని సంతృప్తిపరచడానికి, తన మద్దతుదారుల్ని, తనకి ఉన్న అభిమానుల్ని సంతృప్తిపరచడానికి కొన్ని మాట్లాడుతున్నాడు. అది జరగవు, ప్రాక్టికల్గా జరిగేవి కాదు, కానీ ఆయన మాట్లాడుతున్నాడు. సరే, ఓవరాల్గా ఏంటంటే ఈరోజు మీకు ఇంకొక చిన్న ఉదాహరణ. అమెరికాలో పుట్టిన వాళ్ళకి బై బర్త్ అమెరికాలో పుట్టిన వాళ్ళకి జన్మతః పౌరసత్వం అనేది తీసేస్తున్నాను అన్నాడు. కానీ అమెరికా రాజ్యాంగం దాన్ని ఒప్పుకోదు. అమెరికా రాజ్యాంగంలో జన్మతః పౌరసత్వం అనేది ఉంది. అమెరికాలో పుట్టిన వాళ్ళు ఎవరైనా అమెరికా పౌరులేననేది అమెరికా రాజ్యాంగం చెబుతుంది. కాబట్టి రాజ్యాంగానికి వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు ఈరోజు నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి అది కోర్టులో నిలబడదు, మామూలుగా కూడా అది కష్టం నిలబడటం. రాజ్యాంగాన్ని మార్చుకొని ఏమైనా ఓవరాల్ అన్నీ చేసుకుంటే తప్పితే అసలు అది అంటే ఇట్లాంటివన్నీ ఇష్టానుసారం చేసుకుంటూ పోతున్నాడు. ఇదంతా ఎలా ఉందంటే ప్లేయింగ్ టు ద గ్యాలరీ అంటాం. ఒక డ్రామా చేసేటప్పుడు జనాల చప్పట్ల కోసం నా యాక్టర్లు రకరకాలైనటువంటి ఆ డైలాగ్ డెలివరీ దగ్గర నుంచి మూమెంట్స్ దాకా అన్నీ చేస్తుంటారు. అట్లాగే ట్రంప్ది కూడా ఎట్లుందంటే హీఈస్ ప్లేయింగ్ టు ద గ్యాలరీ. తన అభిమానం, తన నచ్చి తన ఆలోచనలు నచ్చి ఓట్లేసిన వాళ్ళని, అమెరికా ప్రజానీకాన్ని మెప్పించాలనే కోరికతో చేస్తున్న పనులు ఎక్కువలాగా కనపడుతున్నాయి. పైగా ఈ మధ్యకాలంలో ఒక ఆయన బాగానే అన్నాడు, అది నాకు కూడా అలాగే అనిపించేది. అది విన్న తర్వాత కరెక్టే అనిపిస్తుంది. ఏంటంటే ఆయన అన్నది ట్రంప్కి ఏం కావాలో బహుశా ట్రంప్కే తెలియదు, ఏం కావాలో తన లక్ష్యం ఏంటో తనకి తెలియకుండానే చేస్తున్నాడు అనేది బహుశా అలా కనపడుతుంది. చాలా చేస్తున్నాడు ఈరోజు. కానీ సరే, లాస్ట్ టైం మనం అనుకున్నాం ఇట్లాగే ఉంటాడనేది, అన్ప్రెడిక్టబుల్ అనేది. అయితే ట్రంప్లో నాకు అర్థమైంది ఏంటంటే వ్యాపారవేత్త, రాజనీతిజ్ఞుడు, రాజనీతి జీనియస్ ఏం కాదు ట్రంప్. జీనియస్ అంటే పరిస్థితుల ప్రకారం రకరకాల, అంటే పరిస్థితుల బట్టి, అవసరాలని బట్టి రకరకాలైనటువంటి వ్యూహాలు, ఎత్తుగడలు, రకరకాలైనటువంటి పద్ధతులు ఫాలో అవ్వగలిగిన వాడు, ఫ్లెక్సిబుల్గా అడాప్టబుల్గా ఉండగలిగిన వాడు జీనియస్. ట్రంప్లో అది లేదు. కానీ ప్రతి చర్యలో కూడా ఒక బిజినెస్ మ్యాన్ కనిపిస్తాడు. హి ఇస్ అవుట్ అండ్ అవుట్ బిజినెస్ మ్యాన్. 2-3 టెక్నిక్స్ ఉన్నాయి అంతే ట్రంప్ దగ్గర. 2-3 టెక్నిక్స్. అంటే ఒక బ్లాక్మెయిల్ ఆర్టిస్టు, లేకపోతే ఇంకొక డ్రామా ఆర్టిస్టు, ఇన్ని రకాలుగా ఉన్నాయి ఆయనలో. 2-3 టెక్నిక్స్ ఉన్నాయి ఆయన ఎదుటి వాళ్ళని బెదిరించడం. కరెక్ట్ అంటే హూ బ్లింక్స్ ఫస్ట్. ఇప్పుడు నేను టారిఫ్లు వేస్తాను ఈ దేశం మీద అంటే వేసుకుని నేను కూడా వేస్తానని వాళ్ళు అంటే ఎవరు ముందు బ్లింక్ అవుతారనే దాన్ని బట్టి, అంటే ఎవరు ముందు లొంగుతారు, వీళ్ళిద్దరిలో ఎదురెదురుగా నుంచొని కొట్లాట జరుగుతుంటే ఎవరు ముందు భయపడతారనే దాన్ని బట్టి నడుస్తుంది కదా. ముందు తను భయపడకుండా ఉన్నాడా ట్రంప్ గెలుస్తాడు రెండోవాడి మీద. ఎదుటోడు ఇతన్ని మించిన వాడు వచ్చి వాడు ఇతన్ని మించి చేయగలిగితే అంతే. ట్రంప్ది ఏంటంటే బ్లాక్మెయిల్ మీద హూ బ్లింక్స్ ఫస్ట్ అనేది 2-3 కిటుకులు. అందుకే ఒక మంచిది ఉంది, నాకు బాగా ఇష్టమైంది. మన దగ్గర ఉన్న ఒకే ఒక పనిముట్టు గనక సుత్తి అయితే, ఇఫ్ ద ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ టూల్ వీ హ్యావ్ ఇస్ ఏ హ్యామర్, ఎవ్రీథింగ్ ఎల్స్ లుక్స్ లైక్ ఏ నెయిల్ అంటాడు. టూల్ బాక్స్లో చాలా ఉంటాయి కదా, టూల్ బాక్స్లో కత్తెర ఉంటుంది, రెంచ్ ఉంటుంది, ఇలా చాలా పరికరాలు ఉంటాయి. అన్నీ ఉంటే ఏది అవసరం అది వాడతాం.
కానీ మన దగ్గర ఒక సుత్తే ఉందనుకోండి, టూల్ బాక్స్ ఇంకేమి లేవు మన దగ్గర, ఒక హ్యామరే ఉంది. ప్రతిదీ మేకులాగా కనపడుతుంది. ఇక ప్రతి మేకు సుత్తితో మేకును కొట్టలే కదా చేయగలిగేది, ప్రతి మేకులాగా కనపడుతుంది. అందుకని ఏంటంటే అతనికి ఫ్లెక్సిబిలిటీ లేదు. అతని దగ్గర 2-3 టెక్నిక్స్ ఉన్నాయి. ఎదుటి వాళ్ళని బెదిరించడం, బెదిరిపోయిన వాళ్ళని ఎట్లా లొంగదీయాలి, ఇట్లాంటి 2-3 టెక్నిక్స్ ఉన్నాయి తప్పితే హీస్ నాట్ ఏ జీనియస్. ఎవరైనా మిగతా వాళ్ళు ఎవరైనా అనుకుంటే పొరపాటు. అతను అంతకు మించి అడాప్టబిలిటీ, తెలివితేటలు చూపించింది ఎక్కడైనా ఉందేమో చూడండి, ఏమీ లేదు. ఓకే, మొండోడు 2-3 టెక్నిక్లు ఉన్నాయి, అవి వాడుతున్నాడు. ఆ వ్యాపారంలో అయ్యే వాడాడు, ఇక్కడ అయ్యే వాడుతున్నాడు. అయితే 20వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశాక దాదాపు నెల రోజులుగా మీరు అన్నట్టు చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేయటం, ఈవెన్ రోజుకు ఒక్కటి చొప్పున మనం అనుకోవచ్చు, ఒకటి కాదు మీరు అన్నట్టుగా చాలా దాదాపు 70 అన్నారు మీరు, 73 అన్నారు. అయితే యాక్చువల్గా ఇంటర్నేషనల్ హెడ్లైన్స్లో లేని రోజంటూ లేదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇంత హై స్పీడ్లో పరిపాలన ఎట్లా చూడాలంటారు? అంటే ఒకటి, హీజ్ ఎన్ హరీ. అమెరికా సిస్టమ్ పరిస్థితి బాగాలేదు. అమెరికా వ్యవస్థ ఈరోజు 32-33 లక్షల కోట్ల డాలర్ల మీద అప్పుల్లో ఉంది. ఓకే, విపరీతమైన అప్పుల్లో ఉంది అమెరికా. కొత్తగా అప్పులు చేయాలంటే కూడా కష్టమే, కొత్తగా డబ్బులు ముద్రేయాలన్నా అమెరికా కష్టమే. ఎందుకంటే ద్రవ్యోల్బణం పెరుగుతుంది, ఈ మధ్య ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది. కాబట్టి కొత్తగా అమెరికా ముద్రేసే స్థితి లేదు, కొత్తగా అప్పు చేసే స్థితి తగ్గిపోయింది.